నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు. సో మేము అన్నవరం వెళ్ళామని చెప్పాను కదండి. సో అన్నవరంలో మేము రాత్రి దర్శనం చేసుకున్నామండి. సో పొద్దున లేచి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇక్కడ నుంచి మేము ఒక బీచ్కి వెళ్తున్నాము. అన్నవరం దగ్గరలో ఒక 7-8 కిలోమీటర్స్లో ఒక బీచ్ ఉంది. సో ఇక్కడికి వచ్చి ఒక బీచ్ కూడా చూసినట్టు ఉంటుందని మేమైతే బీచ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. స్నానాలు అయితే ఏం చేయలేదు, జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేయడానికి వచ్చాము. టిఫిన్ చేసి ఇక్కడ నుంచి అయితే బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మధ్యలో మాకు ఇవి కనిపించాయి, ఫిష్లు, పీతలు, రొయ్యలు ఇవన్నీ కనిపించాయి అనమాట. వాళ్ళు వండిస్తారేమో అని అడిగాము, బట్ వాళ్ళు వండివ్వరంట. సో తీసుకొని మనమే ఎక్కడైనా వెళ్ళి స్పెషల్గా వడ్డించుకోవాలంట. సో ఇక్కడైతే బీచ్కి వచ్చేసాము. బీచ్లో అసలు ఇది చాలా వెరైటీగా ఉందండి. మొత్తం బ్లాక్ సాయిల్ అనమాట, బ్లాక్ స్టోన్స్ సాయిల్. సో నేను ఒక 3-4 బీచెస్ చూసాను, కానీ ఇలా డిఫరెంట్ బీచ్ అయితే నేను చూడలేదనమాట. మొత్తం బ్లాక్ సాయిల్తోనే ఉందన్నమాట. బీచ్ మాత్రం చాలా బాగుంది. సో బీచ్లోకి వచ్చేపు ఆడుకున్నాం అనమాట. సో ఫుల్ వీడియో మాత్రం మిస్ చేయకండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. అలాగే నేను ఇంతకుముందుకు పెట్టిన వీడియోస్ కూడా ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమండి ఏమండి ఏం రా సముద్రంలో కొత్త నోట్లకా పోయింది అనుకోకు, ఊటి పెట్టకు. అట్లా నడుగురు మీ ఇద్దరు. నడు. అక్క ఇలా మంచి లోడు సో బీచ్లో అలా కొద్దిసేపు టైం స్పెండ్ చేశాక పిల్లలకి డ్రెస్ అలా కొంచెం మొత్తం ట్రై చేసి మేమైతే మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో రిటర్న్ జర్నీ అంటే హింటీ కాదండి, మేము ఇక్కడ నుంచి విజయవాడ వెళ్తున్నాం అనమాట. సో అన్నవరంకి వచ్చాం కదా, అన్నవరంలో రాత్రి దర్శనం చేసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ మొత్తం లేసి ఫ్రెష్ అప్ అయ్యి మొత్తం ప్యాకింగ్ అంతా చేసుకొని రూమ్ కూడా ఖాళీ చేసుకొని ఇక్కడ బీచ్కి వచ్చామన్నమాట. సో బీచ్ నుంచి డైరెక్ట్గా మళ్ళీ ఇప్పుడు విజయవాడ అయితే వెళ్తున్నాము. సో విజయవాడకి కొంచెం టైం అయితే పడుతుంది, మేము వెళ్ళేసరికి నైట్ అయితే అవుతుంది అనమాట. సో విజయవాడకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు, ఆన్ ద వే టు విజయవాడ.
బోటింగ్ లా ఏదో ఐలాండ్ కి తీసుకో ఉంది పోయినా మేము ఒకటి ఉంటుంది అంత ఏముండదు రేట ఖాళీ పార్కు ఐలాండ్కు తీసుకోపోతారా పోదామా అది టైం ఉంటే పోదాం. టైం పడేటట్టు అదే అంటున్నాను. వెహికల్ ఎట్లా 7 అవుతుంది పోయి వండుకోవడమే డైరెక్ట్గా. మధ్యలో ఏదైనా అర్థం లేదు మంచిగా ఒక హాఫ్ డిస్టెన్స్ అంతా కవర్ అయిపోయాక ఇప్పుడు మేము ఒక దగ్గర అయితే ఆపమన్నమాట. డాబా దగ్గర కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వాష్రూమ్స్ అలా వెళ్ళేసి లంచ్కి అయితే కూర్చున్నాము డాబాలో. లంచ్ నిజంగా అదిరిపోయిందండి. ఏదో డాబా చూడడానికి నార్మల్గా ఉంది, బట్ ఫుడ్ మాత్రం చాలా టేస్ట్ చాలా చాలా మంచిగా అనిపించింది అనమాట ఫుడ్. సో కూర్చొని ఆరాంగా పిల్లలు కూడా ఆడుకుంటున్నారు, కూర్చొని మంచి ఆరాంగా తిన్నామన్నమాట. తీసుకో ఏం కావాలి? ఇది కావాలా? లంచ్ చేసుకున్నాక మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ కొంచెం టీ కోసం అయితే ఆగామన్నమాట. ఇక్కడ కొంచెం చాయ్ కాఫీ అలా ఉంటే తాగుతాం కదా. సో జర్నీ చేసే వాళ్ళకి మధ్య మధ్యలో ఇలా టీ కాఫీ తాగుతుంటే వాళ్ళకి నిద్ర రాకుండా ఉంటుంది. సో అయితే ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది, టీ కోసం అయితే ఆపామన్నమాట. సో ఇక్కడ కాఫీ కానీ టీ కానీ తాగేసి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. చాయ్ టీ తాగడానికి వచ్చాము. హాయ్ చెప్పు. అట్లా చెప్తారా హాయ్? కాలుతో చెప్తారా హాయ్? హాయ్ హాయ్ అయ్యమ్మో. ఇంకా ఇంకా సూపర్ ఉన్నావు నువ్వైతే. ఇట్లా నుంచి ఇది కప్పు ఇట్లా తాగినట్టు. ఫైనల్గా విజయవాడ అయితే వచ్చామండి. సో విజయవాడ రానికి అంత టైం పట్టిందో, మ్యాక్సిమం టైం పట్టింది. బట్ విజయవాడలో సిటీ నుంచి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాను కదా, చాలా టైం పట్టిందండి. ఫుల్ ట్రాఫిక్. అసలు విజయవాడ మొత్తం ఫుల్ సిటీ కదా, ఆ ఏరియా అంతా సిటీ అనమాట. ఫుల్ చాలా టైం పట్టింది మాకు రూమ్స్ ఎత్తుకోవడానికి, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. పైగా వీకెండ్స్ కదా, మేము వెళ్ళింది ఫ్రైడే రోజు, సాటర్డే సండే ఇంకా ఫుల్ వీకెండ్స్. సో ఫుల్ పబ్లిక్ ఉన్నారు. పైగా సిటీ కావడం వల్ల ఫుల్ అంతా రష్ ఉండింది అనమాట. చూస్తున్నారు ఇందాక మీరు చూసారు ప్రకాశం బ్యారేజ్. సో ఇదే టెంపుల్ అన్నమాట. సో మేము దగ్గరలోనే ఒక రూమ్ తీసుకుందామని డిసైడ్ అయ్యాము. సో రూమ్ తీసుకొని ఈరోజు రాత్రికి అయితే రెస్ట్ తీసుకొని రేపు అయితే దర్శనానికి వెళ్ళాలి. సో ఇదండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం ముంగల లేదు.